పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ రేణుశ్రీ. ఈసారి ఎలక్షన్స్ 5 ప్రాంతాల్లో జరిగినాయి. 4 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతం. మామూలుగా జరగలేదు కదా. అసలు ఈ ఎలక్షన్స్ అంతా ఒక ఎత్తు అనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసలు హైలైట్ అన్నిట్లో కూడా. ఈరోజు రెండో దశ పోలింగ్ జరిగింది. 90% పైగా ఈ రెండో దశ పోలింగ్ నమోదైంది. ఇందులో ఒక హైలైట్ అంశం చెప్పనా, అసలు ఈసారి ఈ 5 ప్రాంతాల్లో కూడా ఎప్పుడూ నమోదవున్నటువంటి అత్యధిక ఓటింగ్ నమోదైంది. దాంట్లో పశ్చిమ బెంగాల్లో చూస్తే ఇప్పుడు రెండో విడతలో జరిగినటువంటి దాంట్లో 90% ప్లేసెస్లో 90% కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ పెరిగిన ఓటింగ్ ఎవరికి వెళ్తుందని ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు కనుక చూసుకుంటే ఒక ప్రాంతంలో ఏకంగా కూడా బీజేపీ ఓటేసేదానికి ఒక టేప్ అంటించేసి క్లోజ్ చేసేసి టీఎంసీకే ఓట్లేపించారు పోలీసుల దగ్గరుండి అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక దగ్గర అయితే ఇక బీజేపీ అభ్యర్థిని తరిమి కొడుతున్నా కానీ పోలీసులు కూడా ఆపలేని పరిస్థితి. ఇక మొదటి దశతో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నాటు బాంబులు వేసినా కానీ ఎవరికి చెప్పుకునే దిక్కు కూడా లేదు. అంతమంది పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా పోలీసులే దగ్గరుండి ఓటింగ్ చేపిస్తున్నారు టీఎంసీకి అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక తమిళనాడు దగ్గరికి వెళ్తే కనుక తమిళనాడులో కూడా ఈసారి ఒక రాజకీయ పోరు, పార్టీలు ఎక్కువైపోయాయి. డిఎంకే, అన్నా డిఎంకే ఇవి పాత పార్టీలు. ఇక టీవీకే విజయ్, ఈసారి టీవీకే విజయ్ ఒక హైలైట్గా నిలుస్తున్నారని చెప్పాలి. అతను చిన్నగా చాప కింద నీరులాగా వచ్చినా కానీ ఏమైందంటే బీజేపీ చేసినటువంటి పనులతో కూడా ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపిస్తుంది ఇప్పుడు విజయ్. ఏదైతే జననాయకన్ మూవీ అంశంలో కానీ వీటన్నిటిలో బీజేపీ చేసిందని ఆరోపణలతో సో బీజేపీ హైలైట్ చేసింది టీవీకే విజయ్ని అని చెప్పి కూడా జరిగినటువంటి పరిణామాల వల్ల మనం చూడొచ్చు. ఇక అస్సాంలో చూస్తే కనుక అస్సాంలో పరిస్థితి కూడా హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి ఇటు బీజేపీకి రావటము, తర్వాత సీఎం అవటం, ఇప్పుడు అక్కడ బీజేపీ పాగా ఇస్తుంది. ఎలాగైనా సరే ఈ స్థానం కాంగ్రెస్ దక్కాలని చెప్పి కాంగ్రెస్ ట్రయల్స్ చేస్తూ ఉంది. దీంట్లో అక్కడ ఉన్నటువంటి గోగోయ్ కూడా ప్రతిపక్ష అభ్యర్థి తాను ఎలా అయినా సీఎం అవ్వాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి అస్సాంలో పరిస్థితి అలా ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో చూస్తే మాకు రాష్ట్ర హోదా కావాలని చెప్పి ఎలక్షన్స్ ముందర పుదుచ్చేరిలో అడగటం. ఆ తర్వాత ఇది రాజకీయ వేడికి, ఒక రాజకీయ ప్రాముఖ్యతకి ఈ పుదుచ్చేరి ప్రాంతం కూడా ఈసారి హైలైట్గా మారిందని చెప్పాలి. ఇక కేరళ చూసుకుంటే అసలు ప్రీ పోల్ సర్వేలు ఏంటి బాబు, మొత్తం కాంగ్రెస్కి గంపగుత్తుగా కూడా కాంగ్రెస్ అని చెప్పి వచ్చేసినాయి. దీంతో కూడా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. దీంట్లో కూడా ఇదే చెప్తారా అని చెప్పేసి. ఎందుకంటే కేరళలో మనం చూసుకుంటే కనుక లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నటువంటి, ఇండియాలో లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు కేరళ. ఇక్కడ కూడా ఈ పార్టీ ఇప్పుడు ఓడిపోతే అసలు ఎక్కడ అధికారంలో ఉండదు కదా అన్న భయం ఒకటి ఉంది. మరొక వైపు చూస్తే కనుక ఇక్కడ ఈసారి కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్, సో ఇది కూడా యూటీవీలో ఎక్స్క్లూజివ్గా కవరేజ్ వస్తుంది. మేము బీహార్ ఎలక్షన్స్ కవర్ చేసినప్పుడు చాలామంది ఫాలో అయ్యి చాలా అప్రిషియేషన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ ఫలితాలు ఏం రాబోతున్నాయి ముందలే యూటీవీ ద్వారా కూడా చాలామంది తెలుసుకున్నారు. సో అదే ఆదరణ మాకు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి మేము డెఫినెట్గా కూడా మొత్తం కూడా డేటాని చాలా క్లియర్ కట్గా నమ్మదగినటువంటి న్యూస్, నో నాన్ సెన్స్, ఓన్లీ రియల్ న్యూస్ అందిస్తున్నాం యూటీవీలో. సో ఒక్కసారి ఓటింగ్ పర్సంటేజ్ని మనం చూద్దాం. ఒకసారి ఈ పరిణామాలన్నీ మనం ఒకసారి చెక్ చేస్తే కనుక పశ్చిమ బెంగాల్ తొలి దశలో మనం చూస్తే 92.03% ఓటింగ్ వచ్చింది. ఈ పశ్చిమ బెంగాల్లో మనం హైలైట్గా మాట్లాడుకోవాలంటే ఈ నందిగ్రామ్, భవానీపూర్ చూడాలి. నందిగ్రామ్ అంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ పక్కన పెడితే మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి, ఇది మాత్రం హైలైట్. లాస్ట్ టైం సువేందు అధికారి గెలిచారు, మరి ఈసారి మమతా బెనర్జీ ఎలాగైనా గెలవాలని చెప్పి చూస్తూ ఉంది. ఈ 2 ప్లేసెస్లో కూడా నందిగ్రామ్, భవానీపూర్, ఈ 2 ప్లేసెస్లో సువేందు అధికారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ ఎన్నికలు చూసుకుంటే 92.03% ఇక్కడ ఓటింగ్ నమోదు అవడం జరిగింది. ఇప్పుడు రెండో దశలో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 90% పైగానే, ఇంకా ఇంకో గంటలో కనుక డెఫినెట్గా కూడా ఈ రెండో దశ పోలింగ్లో 95% వెళ్తుంది పశ్చిమ బెంగాల్లో అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక ఇక్కడ ఓటింగ్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక గతంతో మనం కంపేర్ చేసుకుంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సీట్లు కానీ ఇవి చూసుకుంటే ఇది ఒక రికార్డు స్థాయి ఓటింగే ఈసారి ఇక్కడ జరగటం జరిగింది. ఈ ఫేజ్ 2లో కానీ వీటన్నిటిలో కూడా. ఇక ఇప్పుడు మనం పుదుచ్చేరి ప్రాంతానికి వద్దాం. పుదుచ్చేరిలో చూసుకుంటే 91.23% పోలింగ్ అయితే నమోదైంది పుదుచ్చేరిలో కూడా. ఇక ఈ పుదుచ్చేరి ఎప్పుడైతే ఎలక్షన్స్కి వెళ్ళటానికి ముందలే రాష్ట్ర హోదా అడగటము, దాని తర్వాత కూడా ఇక్కడ రాష్ట్ర హోదా అడిగిన తర్వాత ఎలక్షన్స్ రావడంతో కూడా ఎవరికి వాళ్ళు ఇక్కడైతే ఒక రాజకీయ ప్రాముఖ్యత రావటం, ఓటింగ్ శాతం పెరిగింది. పుదుచ్చేరిలో కూడా ఓటింగ్ శాతం పెరగటంతో ఈసారి డెఫినెట్గా కూడా పుదుచ్చేరిలో కూడా ఒక
మంచి పరిణామాలు రాబోతున్నాయి అంటే పరిస్థితులు మనం గెస్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ పెరగడంతో కూడా అయితే ఈ ఓటింగ్ పెరుగుదలకు కూడా మహిళల టర్నౌట్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. 91% మహిళల టర్నౌట్ ఇక్కడ ఉంది, మహిళల ఓటింగ్ ఎక్కువ ఉంది. ఇక రాజకీయంగా చూస్తే కనుక పోటీ చాలా తీవ్రతరంగా ఉంది పుదుచ్చేరిలో. ఇక స్థానిక సంబంధించినటువంటి మొబిలైజేషన్ కానీ చిన్న యూటీ కావటం వల్ల కానీ వీటన్నిటి వల్ల పుదుచ్చేరిలో ఎస్ఐఆర్లో కూడా ఓటింగ్ శుద్ధి చేయటము ఈసారి అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఓటింగ్ పెరగటానికి ఒక రీజన్ ఏంటంటే కామన్ రీజన్ ఎస్ఐఆర్గా చెప్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ వల్ల చాలా ఓటర్ల పేర్లు ఇవన్నీ తొలగించడం వల్ల ఉన్న వాళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా కూడా ఎస్ఐఆర్ ప్రభావం ఉందని చెప్తున్నారు. ఇక ఎస్ఐఆర్ రాజకీయ దుమారం రేపినటువంటి విషయం కూడా మనం చూసాము. ఇక అస్సాంలో మనం కనుక చూసుకుంటే హిమంత్ బిశ్వ శర్మ ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆయన గెలిచి బీజేపీలో ఆయన సీఎం అవటం జరిగింది. కాంగ్రెస్ ఎలా అయినా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఇక్కడ కూడా ఒక రాజకీయ హీట్ అనేది ఈ రెండు పార్టీల మధ్య ఒక వార్ అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఓటింగ్ అనేది పెరిగింది. 85% కన్నా ఎక్కువ ఓటింగ్ 85.17% పోలింగ్ అయితే ఇక్కడ నమోదు అవ్వటం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ చూసుకున్నా కానీ మహిళల టర్నౌట్ ఇప్పుడు ఈ 5 ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలు చూసుకున్నా గతంలో మనం ఏపీ తెలంగాణ ఇక్కడ చూసుకున్నా కానీ ఎక్కడైనా కానీ మహిళల ఓటింగ్ అనేది పెరుగుతుంది. మహిళల ఓటింగ్ పెరిగినప్పుడు అక్కడ చాలా పరిణామాలు కూడా మారిపోతూ ఉన్నాయి. మహిళలే అసలు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిపోయారు ఇప్పుడు రాజకీయాల్లో. దాన్ని టార్గెట్ చేసుకొని హామీలు కూడా ఇస్తున్నారు పార్టీలు, అది వేరే విషయం. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే అస్సాంలో ఎక్కువ ఓటింగ్ నమోదు అవటం జరిగింది. ఇక ఇటు తమిళనాడు చూద్దాం. తమిళనాడులో ఈసారి పార్టీల పోరు ఎక్కువ ఉంది, పార్టీలు పెరిగిపోయాయి తమిళనాడు రాజకీయం అయితే నిజం చెప్పాలంటే చాలా రసవత్తరంగా మారిందని చెప్పాలి. ఇంకా మన పక్క స్టేట్ అవటం వల్ల తెలుగు వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ రాజకీయంగా కూడా తమిళనాడు మారిపోయింది. ఎంతో కొంత మనకి ప్రభావం ఉంటుంది కాబట్టి. ఇక ఇక్కడ ఓటింగ్ చూస్తే కనుక 85.1% పోలింగ్ నమోదు అవటం జరిగింది. ఇందులో పురుషుల టర్నౌట్ చూసుకుంటే 83.57%, మహిళల టర్నౌట్ చూసుకుంటే 85.76%. అగైన్ ఇక్కడ కూడా మహిళలదే పైచేయి. సుమారు అంటే మహిళలు 2.19% ఎక్కువగా పోలింగ్ అయితే మహిళల సైడ్ నుంచి వెళ్ళటం జరిగింది. ఇక మహిళలు పురుషుల కంటే 17 లక్షలకు పైగా ఎక్కువ ఓట్లు వేశారు. అయితే ఈ ట్రెండ్ ఇక్కడ 2011 నుంచి కూడా ఇదే ట్రెండ్ తమిళనాడులో కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా మహిళలే ఎక్కువగా ఇక్కడ ఓటింగ్లో పాల్గొంటూ ఉన్నారు, ఎక్కువగా ఓట్లు వేస్తూ ఉన్నారు. సో ఈ తమిళనాడులో కూడా అంటే మనం చూసుకుంటే కనుక ముందర డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే ఇవి ప్రధానంగా కూడా ఈసారి ఇక్కడ నెలకొన్నటువంటి అంశం ఏంటంటే ప్రీ పోల్ సర్వేలో మనం చూస్తే డిఎంకేకే ఇక్కడ పట్టం కట్టడం జరిగింది. కానీ కాకపోతే కొన్ని ప్రాంతాల్లో డిఎంకే క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ఇంకొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కనుక టీవీకే విజయ్ ఈసారి ఇక్కడ హైలైట్. ఈ పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఇవన్నీ కూడా చూస్తుంటే టీవీకే ఎవరి ఓట్లను చీల్చబోతున్నాడు విజయ్. ఇదే తమిళనాడు రాజకీయాల్లో ఫస్ట్ పాయింట్ రైజ్ అవుతున్న పాయింట్. ఇక కేరళ చూద్దాం. కేరళలో ఇక ఈసారి పార్టీ అంటే అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ ఒక కేరళలోనే ఇప్పుడు అక్కడ అధికారంలో ఉండటం జరిగింది. అధికారం మారబోతుందా అని చెప్పి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రీపోల్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టడం జరిగింది. దీంతో కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఏం జరగబోతోంది కేరళలో అని చెప్పి. ఇక్కడ కూడా ఒక రాజకీయ పోరు 78.23% కూడా ఇక్కడ పోలింగ్ అనేది నమోదు అవటం జరిగింది. ఇక్కడ కూడా ఎస్ఐఆర్ వల్ల లిస్టు శుద్ధి వల్లే 3 నుంచి 4% కూడా ఇక్కడ ఓటింగ్ అనేది తగ్గింది అన్నిట్లో పెరుగుతూ ఉంటే. ఇక ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ప్రాంతం కేరళ చాలా రాజకీయ అవగాహన ఉన్నటువంటి ప్రాంతం, గ్రాస్ రూట్ లెవెల్ మొబిలైజేషన్ ఉన్నటువంటి ప్రాంతం. మహిళల టర్న్అవుట్ ఇక్కడ ఎక్కువగా ఉంది. కేరళలో కూడా మహిళలే ఎక్కువగా కూడా 80.86% వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో చూడాలి మరి కేరళలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా లేకపోతే లెఫ్ట్ ఫ్రంట్ మరలా తిరిగి అధికారంలోకి వస్తుందా ఏంటి అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. సో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం. ఎప్పట్లానే యూటీవీలో ఒక ఎక్స్క్లూజివ్ కవరేజ్, అలానే ఎగ్జాక్ట్ అనాలిసిస్ మీకు ముందే రిజల్ట్ అర్థమైపోయేలాగా ఒక ఎగ్జాక్ట్ అనాలిసిస్ అయితే మేము అందిస్తాము. మా కొలీగ్ సిరాజ్ రెడీగా ఉన్నాడు. ఓవర్ టు సిరాజ్. ఖచ్చితంగా మనం ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్లుగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి. కానీ వెస్ట్ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఈరోజు చోటు చేసుకున్నటువంటి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:20 అవుతుంది.
సో ఆల్మోస్ట్ మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. 5 రాష్ట్రాలకు సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీ కొంతవరకు వెనుకంజలో ఉండబోతుంది, సో ప్రధానంగా ఓట్ షేరింగ్ ఏ పార్టీ మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది. సో ఇలాంటి ప్రభావంతో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. కానీ ప్రీ ఎగ్జిట్ పోల్స్ని కూడా ఒకసారి మనం గమనించాలి. ఎలక్షన్ ముందు ఉన్నటువంటి వాతావరణం, ఎలక్షన్ తర్వాత ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేది మాత్రం చాలా కీ రోల్ పోషించబోతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే దేశంలో ఈశాన్య ప్రాంతంలో అత్యంత కీలకంగా ఉంది అస్సాం రాష్ట్రంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, అదేవిధంగా కేరళ రాష్ట్రం, మరి ముఖ్యంగా పుదుచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతంలో ఈరోజు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ సో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి. కాబట్టి మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ వైపు ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టబోతున్నాయి, ఏ పార్టీ వైపు ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు కూడా డామినేట్గా ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ముందుగా రాష్ట్రాల వైజ్గా వద్దాం. సో ప్రధానంగా ఈశాన్య రాష్ట్రం ఒక్కసారిగా మనం అస్సాంని పరిశీలిస్తే అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో 126 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ రావాలి అంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే 64 సీట్లు ఖచ్చితంగా ఉండాలి. సో 64 సీట్లకి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వం అయితే సీట్లను కైవసం చేసుకుంటుందో ఆ ప్రభుత్వం మాత్రమే సో అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక్కసారి మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ప్రీ ఎగ్జిట్ పోల్స్. ఎలక్షన్ ముందు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాంలో ఉన్నాయి. సో క్లియర్గా ప్రీ ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం ఎన్డీఏ అంటే బీజేపీ మిత్ర పక్షాల వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు. ఆల్మోస్ట్ ఎన్డీఏకు 48% వరకు కూడా ఓట్ షేర్ ఉండబోతుంది అనేది మాత్రం ప్రీ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఓవరాల్గా ట్రెండ్ అయితే మాత్రం ప్రీ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతుంది. ప్రధానంగా ఉన్నటువంటి వివిధ ప్రీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వేలను ఒకసారి మనం గమనిద్దాం. సో యూటీవీ ప్రేక్షకులకి కోసం సో సి ఓటర్స్కి సంబంధించి అంటే సి ఓటర్స్ ఇచ్చినటువంటి ప్రీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఒకసారి మనం గమనించినప్పుడు సో ఆల్మోస్ట్ సి ఓటర్స్ కూడా స్ట్రాంగ్ మెజార్టీ మాత్రం ఎన్డీఏ వైపే ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం క్లియర్ కట్గా చెప్పింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతవరకు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ ప్రీ పోల్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి అంశం. సో ఏ పార్టీకి అయితే పూర్తి స్థాయిలో మాత్రం ప్రీ ఎగ్జిట్ పోల్స్ కాదు, ఇప్పుడు వచ్చేటువంటి అంటే ప్రీ పోల్కి సంబంధించి ఎన్నికల ముందు వచ్చినటువంటి ప్రీ పోల్ ఒకసారికి సంబంధించినటువంటి సర్వేను ఒకసారి మనం గమనిద్దాం. ప్రధానంగా అస్సాం విషయానికి వద్దాం. అస్సాం ఈశాన్యంలో అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం, ప్రజెంట్ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం. సి ఓటర్స్ ఇచ్చినటువంటి దాంట్లో ఎన్డీఏ అయితే మాత్రం స్ట్రాంగ్ మెజార్టీతో ఉండబోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంతవరకు స్వల్పంలోనే ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు అనేది మాత్రం సి ఓటర్స్ ఇచ్చినటువంటి ప్రీ పోల్ సర్వే. రెండోది పూర్తి స్థాయిలో ఓట్ షేరింగ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సి ఓటర్స్ ఒకసారి మనం గమనించినప్పుడు ఎన్డీఏ 48%తో ఉండబోతుంది అనేది మాత్రం ప్రీ పోల్ సర్వే తేల్చి చెప్పింది. సో ఎన్డీఏ క్లియర్ కట్గా అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోబోతుంది. అంటే ఆల్మోస్ట్ చూసుకుంటే మాత్రం మూడోసారి అధికారంలోకి రాబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్గా చెప్పినాయి. ఇక రెండోది చాణక్యకి సంబంధించినటువంటి సర్వే చూసినప్పుడు మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకి సంబంధించి సో 80 నుంచి 100 స్థానాలకి పైన పూర్తి స్థాయిలో ఎన్డీఏ అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం చాణక్య సర్వే కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ 20 నుంచి 35 స్థానాల వరకు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వే దానికి సంబంధించి తేల్చి చెప్పింది. సో మరోవైపు మనం చూసుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు వెనుకడుగుండి ఈసారి కూడా హిమంత్ బిశ్వశర్మనే అధికారంలోకి రాబోతున్నారు, మూడోసారి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే 2016, 2021 ఈ రెండింటికి సంబంధించినటువంటి రిజల్ట్ తర్వాత రెండిట్లో పూర్తి స్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత 2026లో కూడా ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది అనేది మాత్రం ఇక్కడ ప్రీ పోల్ సర్వే తేల్చి చెప్పింది. సో ఒక్కసారి మనం వేరే రాష్ట్రానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రానికి ఒకసారి మనం చూద్దాం. సో తమిళనాడులో ప్రధానంగా ఉన్నటువంటి పోటీ వివిధ పక్షాల మధ్య అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. అధికారంలో డిఎంకే పార్టీ ఉంది. సో అధికారంలో ఉన్నటువంటి డిఎంకేతో పాటుగా అన్నా టీఎంకే, మరి ముఖ్యంగా బీజేపీ మిత్రపక్షం సో ప్రతిపక్షంలో కనబడుతుంది. సో ఈసారి టీవీకే విజయ్ ప్రభావం ఎలా ఉండబోతుంది ఒకసారి ప్రీ పోల్ సర్వేకి సంబంధించి మనం గమనిద్దాం. సి ఓటర్స్ మాత్రం స్లైట్ ఎడ్జ్ అంటే స్వల్ప ఆధిక్యంలో డిఎంకే ఉండబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్గా చెప్పింది.
చెప్పింది. సో పూర్తి స్థాయిలో అన్నా డిఎంకేతో పాటుగా బీజేపీ కొంతవరకు సో గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. కానీ టైట్ పోటీయే ఉండబోతుంది. ప్రధానంగా ఇరు పక్షాల మధ్య ఒక బలమైనటువంటి పోటీ ఉండబోతుంది అనేది మాత్రం సి ఓటర్స్ చెప్పింది. ఇక రెండోది ఓట్ వైప్స్ కి సంబంధించి 104 నుంచి 114 సీట్ల వరకు కూడా డిఎంకే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందని. సో అన్నా డిఎంకేతో పాటుగా బీజేపీ 115 నుంచి 125 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్నా డిఎంకేతో పాటుగా స్వల్ప ఆధిక్యంలో ఉండేటువంటి పరిస్థితులు మాత్రం డిఎంకే వైపే కనబడుతున్నాయి అనేటువంటి అంశాన్ని మాత్రం సో పూర్తి స్థాయిలో ప్రీపోల్ సర్వేలో తెలింది. ఇక మెట్రిక్స్ కి సంబంధించి చూస్తే చాలా వరకు టైట్ పొజిషనే ఉండబోతుంది ఇరు పక్షాలకు సంబంధించి అనేది మాత్రం ఇక్కడ తేల్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఒకసారి మనం కేరళకి వెళ్తాం. కేరళలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అక్కడ విజయన్ అధికారంలో ఉన్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈసారి పోటీ పడి మరి సో అధికారాన్ని కైవసం చేసుకోవాలని రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేశారు. మరోవైపు బీజేపీ కూడా ఎలాగైనా కేరళలో పాగా వేయాలి, దక్షిణాది రాష్ట్రాల్లో కేరళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు మేము ఇస్తున్నాం అని పదే పదే చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి కేరళకి సంబంధించినటువంటి ప్రీపోల్ సర్వేని ఒకసారి మనం చూద్దాం. సి ఓటర్స్ 40% ఓట్ షేర్ ఈసారి యూడీఎఫ్ కు ఉండబోతుంది. యూడీఎఫ్ లో కాంగ్రెస్ పార్టీ కీ రోల్లో ఉంది. యూడీఎఫ్ కూటమిని కాంగ్రెస్ పార్టీలో మెజార్టీగా ఉంది. సో 40% ఓట్ షేర్ మాత్రం సి ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ వైపే ఇచ్చినటువంటి పరిస్థితి. రెండు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి 36% వరకు కూడా సి ఓటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈసారి బీజేపీ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇది సి ఓటర్ అభిప్రాయం. ప్రధానంగా ప్రీపోల్ సర్వేను ఒకసారి మనం గమనించినప్పుడు ఖచ్చితంగా యూడీఎఫ్ అధికారంలోకి రాబోతుంది. ఎల్డీఎఫ్ మాత్రం కొంతవరకు వెనుకంజలో కనబడుతుంది. ఈసారి బీజేపీ కొంతవరకు బలాన్ని ప్రదర్శించి గతంలో కంటే మెరుగయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేది మాత్రం ప్రధానంగా ఉంది. రెండు మెట్రిక్స్కి సంబంధించి కొంతవరకు చూస్తే కొంచెం చాలా వరకు కూడా ఈసారి కూడా యూడీఎఫ్ వైపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ వీరిద్దరి మధ్య ఒక బలమైనటువంటి పోటీ ఉండబోతుంది అనేది మాత్రం ఈ సర్వే ఇచ్చింది. ఒక్కసారి మనం అలాగే కింద ఉన్నటువంటి పాండిచ్చేరి విషయానికి వద్దాం. పాండిచ్చేరిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అనేది మాత్రం మరి ముఖ్యంగా ఒకసారి గట్టి పోటీ ఉండబోతుంది. ఉన్నటువంటి 30 అసెంబ్లీ సీట్లలో కూడా ఆల్మోస్ట్ ఇరు పక్షాల మధ్య ఒక బలమైనటువంటి పోటీ ఉండబోతుంది. సో కేంద్రపాలిత ప్రాంతమైన ఎన్డీఏ చాలా కీలకంగా తీసుకుంది. సో ఈసారి ఎలాగైనా పూర్తి స్థాయిలో పాండిచ్చేరినే కైవసం చేసుకోవాలి అనేటువంటి పక్కా ప్లాన్తో ఎన్డీఏ వెళ్తుంది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం, సో కేంద్రపాలిత ప్రాంతమైన అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు ఈ మొత్తాన్ని కూడా పదే పదే లేవనెత్తుతున్నాయి ప్రతిపక్షాలు. సో ఇంకా ఇది క్లియర్ కట్గా చూసుకున్నప్పుడు ప్రీపోల్ సర్వేకి సంబంధించినటువంటి ప్రతి అంశం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో సేమ్ రాబోతుందా అంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి వాతావరణం ఒకలా ఉంటుంది, ఎన్నికల తర్వాత ఉన్నటువంటి వాతావరణం మరోలా ఉంటుంది. ఒకసారి మనం వెస్ట్ బెంగాల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. వెస్ట్ బెంగాల్ అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం. సో ప్రెజెంట్ టీఎంసీ అధికారంలో ఉంది. 3వ అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మమతా బెనర్జీ ఆల్మోస్ట్ 4వ ఈసారి అధికారంలోకి వస్తుందా అనేటి మాత్రం కొంతవరకు ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సి ఓటర్స్ 140 నుంచి 180 సీట్లు టీఎంసీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందంట్లుగా కూడా ప్రీపోల్ సర్వేలో తెలింది. ఇక బీజేపీ 100 నుంచి 140 స్థానాలు కైవసం చేసుకుంటుందని, మరి ముఖ్యంగా కొంతవరకు అంటే టీఎంసీకి అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య సో కీలకమైనటువంటి పోటీ ఉండబోతుంది అనేది మాత్రం ప్రీపోల్ సర్వేలో ఉంది. సో ఒక్కసారి మనం మెట్రిక్స్కి చూసుకుంటే స్వల్ప ఆధిక్యంలోనే టీఎంసీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో గతంతో పోలిస్తే ఈసారి టీఎంసీ సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఈ సర్వే ప్రీపోల్ సర్వేలో తెలియనటువంటి విషయం. రెండు పూర్తి స్థాయిలో ఎన్డీఏ మాత్రం ఈసారి గట్టి పోటీ ఇవ్వబోతుంది. టీఎంసీకి ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా మారబోతుంది. సువేంది అధికారి ఇక్కడ కీలకమైనటువంటి రోల్ పోషించబోతున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఈ ఇచ్చినటువంటి ప్రీపోల్ సర్వేలో 43-40 అంటే కేవలం 3% మాత్రమే ఇరుపక్షాలకు సంబంధించి ఉండబోతుంది. అత్యంత కీలకమైన గట్టి పోటీ ఉండబోతుంది. రెండు ఓటర్స్ వైపుతో పాటుగా న్యూస్ 18కి సంబంధించి ఒకసారి మనం ప్రీపోల్ సర్వే చూద్దాం. సో 150 నుంచి 170 సీట్లు టీఎంసీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందని, మరి ముఖ్యంగా బీజేపీ 110 నుంచి 130 సీట్లు కైవసం చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందని, ఇరు పక్షాలకి సంబంధించి చాలా వెరీ కాంపిటేటివ్గా ఉండబోతుంది. ఈసారి గట్టి పోటీ ఉండబోతుంది బీజేపీ అనేది మాత్రం వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి అంశం. సో ఓవరాల్గా 5 రాష్ట్రాలకి సంబంధించి సో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. ప్రీపోల్ సర్వేలో వచ్చినటువంటి ఏదైతే ఈ కీలకమైనటువంటి సర్వే విషయాలు ఎగ్జిట్ పోల్స్లో మళ్ళీ పునరావృతం అవుతాయా? ఎన్నికల ముందు ఉన్నటువంటి వాతావరణం, ఎన్నికల తర్వాత ఉండేటువంటి వాతావరణం ఒకేలా ఉండబోతుందా? మమతా బెనర్జీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నారా? వెస్ట్ బెంగాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? రెండు ఒకసారి తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే, అన్నా డిఎంకే మిత్రపక్షమే కాదు, ఈసారి టీవీకే
పార్టీ కూడా పూర్తి స్థాయిలో అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ జరిగినటువంటి పరంపర రాజకీయ విమర్శ ప్రతి విమర్శలు కూడా మనం చూసాం. ఇక కేరళలో మాత్రం ఈసారి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం అస్సాంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమస్యలను అధికార ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, వర్గాలు, సామాజిక సమీకరణాలు కూడా బేరీజు వేసుకొని ఎన్నికల్లో మాత్రం దూకుడుగా ముందుకు వెళ్ళినటువంటి వైనం మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పూర్తి స్థాయిలో ఒక కాంపిటీషన్గా మాత్రం అన్ని పక్షాలు తీసుకున్నటువంటి పరిస్థితి. కేంద్ర పాలిత ప్రాంతం అధికారాన్ని ఏ ఒక్కరు చేజిక్కించుకోవాలి అనేటువంటి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. చూడాలి, మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కట్టబోతున్నాయి? ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రీ పోల్ సర్వేలో ఉన్నటువంటి అంశాలే ఎగ్జిట్ పోల్స్లో వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. మే 4న వచ్చేటువంటి రిజల్ట్లో ఎగ్జిట్ పోల్స్లో చెప్పినటువంటి అంశాలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రిజల్ట్ లేదా పీ పోల్ సర్వేలో ఉన్నటువంటి పరిస్థితులే ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు మనం పూర్తి స్థాయిలో చూసాం ఎన్నికల ముందు అంటే ప్రీ పోల్ సర్వేలో ఉన్నటువంటి అంశాలు. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మా కొలీగ్ పూర్తి స్థాయిలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ ఈ రెండు ఏ విధంగా ఉన్నా మే 4న వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఎస్ రణరంగాన్ని తలపించినటువంటి ఎన్నికలకు సంబంధించి 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి మొత్తం మీద 5టికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి స్టేట్లో కూడా నాటకీయ పరిణామాల నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలుగానే మనం చూడొచ్చు. ప్రతి స్టేట్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలని మనం అందరం చూసాం. చిత్రమైనటువంటి పరిణామాలు. ఫస్ట్గా పశ్చిమ బెంగాల్ విషయానికి మనం వస్తాం.
దీనికి సంబంధించి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ మనం ఒకసారి చూద్దాం. తమిళనాడుకు సంబంధించి 125 నుంచి 145 మధ్యలో డిఎంకేకి వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే పీపుల్స్ పల్స్ పర్టికులర్గా చెప్తోంది. ఏఐఏడిఎంకే అలయన్స్కి సంబంధించి 65 నుంచి 80 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తోంది. ఇక తమిళ హీరో విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీకి 18 నుంచి 24 స్థానాలు వస్తాయని అయితే పీపుల్స్ పల్స్ చెప్తోంది. ఇక ఇతరులకి 2 నుంచి 6 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వేని మనం చూస్తున్నాం. అలాగే కేరళకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. 75 నుంచి 85 మధ్యలో యూడిఎఫ్కి, ఎల్డిఎఫ్కి 55 నుంచి 65 మధ్యలో, అలాగే బీజేపీ అలయన్స్కి 0 నుంచి 3 స్థానాలు వస్తాయి. మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా పీపుల్స్ పల్స్ సర్వేనైతే మనం చూస్తున్నాం. తర్వాత పుదుచ్చేరికి సంబంధించి 16 నుంచి 19 స్థానాలు ఎన్డీఏకి వస్తాయని, అలాగే ఎస్పీ అంటే కాంగ్రెస్కి సంబంధించి అలయన్స్ 10 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 2 స్థానాలు వస్తాయని అయితే చెప్తోంది. ఇక అస్సాం, హేమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అస్సాం, దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీయే మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అని పీపుల్స్ పల్స్ సర్వే అయితే చెప్తోంది. 68 నుంచి 72 స్థానాలు బీజేపీకి, 22 నుంచి 26 స్థానాలు ఇండియన్ అలయన్స్కి సంబంధించి, అలాగే ఏజీపీకి 7 నుంచి 10 స్థానాలు, బీపీఎఫ్కి 8 నుంచి 9 స్థానాలు రాబోతున్నాయని అయితే చెప్తోంది. రైట్, ఇక మనం బీకాన్ సర్వేను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీకాన్ సర్వే కూడా ఒక ఇంత ఆసక్తికరమైనటువంటి సర్వేనైతే ఇచ్చింది. ఫస్ట్గా పశ్చిమ బెంగాల్కి సంబంధించి చూద్దాం. 149 నుంచి 154 మధ్యలో టీఎంసీకి వస్తాయి అలయన్స్కి అని అయితే క్లియర్ కట్గా చెప్తోంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నెక్ టు నెక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట. 149 నుంచి 154 మధ్యలో టీఎంసీకి, 136 నుంచి 141 భారతీయ జనతా పార్టీకి సంబంధించి అలయన్స్కి వస్తాయని, అలాగే 5 నుంచి 10 స్థానాలు అంటే లెఫ్ట్ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, వీరందరికీ వస్తాయని అయితే అక్కడ బీకాన్ సర్వే అయితే పర్టికులర్గా చెప్తోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే బీకాన్ చెప్పింది 119 నుంచి 124 స్థానాలు డిఎంకేకి పర్టికులర్గా అనేటువంటి మాట, డిఎంకే అలయన్స్కి. అలాగే ఇండియన్ అలయన్స్కి 86 నుంచి 91, ఇక్కడ ఏఐఏడిఎంకే కూడా కీలక పాత్ర అయితే పోషిస్తోంది పర్టికులర్గా. ఇక టీవీకే విజయ్ పార్టీకి 16 నుంచి 21 స్థానాలు వస్తాయని అయితే చెప్తోంది. ఇతరుల విషయంలో అయితే 0గా అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 స్టేట్లో ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మనం క్లియర్ కట్గా చూసాం. భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా ఈ 2 స్టేట్స్ని టార్గెట్గా చేసుకొని ఏ విధంగా రాజకీయాలు నడిపిందో చూస్తున్నాం. ఒక్కొక్క సంస్థ కూడా ఇస్తున్నటువంటి ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ను కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. రైట్, ఇక బీకాన్ పుదుచ్చేరికి సంబంధించి ఇచ్చినటువంటి ఫలితాలు 16 నుంచి 19 స్థానాలు ఎన్డీఏకి, 11 నుంచి 14 స్థానాలు ఇండియన్ కాంగ్రెస్ అండ్ డిఎంకే అలయన్స్కి, అలాగే టీవీకే అండ్ అదర్స్కి 1 నుంచి 3. కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఇక్కడ ఎన్డీఏ పట్టు నిలుపుకునేటువంటి ఛాన్స్ ఉంది అనేదైతే బీకాన్ స్ట్రాటజిక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కేరళలో పర్టికులర్గా అక్కడ కూడా 76 నుంచి 81 యూడిఎఫ్కి, ఎల్డీఎఫ్కి 57 నుంచి 62 మధ్యలో, ఎన్డీఏకి మాత్రం 1 నుంచి 5 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కీలకంగా మారబోతోందని అయితే ఈ సర్వే ఫలితాలను బట్టి అయితే మనం చూస్తున్నాం. ఇక అస్సాం విషయానికి వస్తే 77 నుండి 82 స్థానాలు ఎన్డీఏ అలయన్స్కి, కాంగ్రెస్ అలయన్స్కి 38 నుంచి 43 స్థానాలు, ఏయుడిఎఫ్ అండ్ అదర్స్కి 4 నుంచి 9 స్థానాలు వస్తాయని అయితే అస్సాం విషయంలో పర్టికులర్గా బీకాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి రసవత్తరంగా సాగాయనే చెప్పాలి. దేశం మొత్తం కూడా గమనించింది నాటకీయ పరిణామాలు. ఇటు పశ్చిమ బెంగాల్లో పోటాపోటీగా 2 ఫేజ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బేరీజ్ వేసుకొని ఇచ్చినటువంటి సిచ్యువేషన్. పశ్చిమ బెంగాల్లో పర్టికులర్గా ఫస్ట్ ఫేజ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం, ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని తృణమూల్ కాంగ్రెస్ సామాన్య కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించారు. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ఆయన మీద ఏ స్థాయిలో దాడి చేశాడో పోలీసులు కూడా కొన్ని నియోజకవర్గాల్లో చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి సంబంధించి దగ్గరుండి ఆయన మానిటర్ చేశారు అని అంటే దాదాపు 4-5 రోజుల ముందు, ఎన్నికలు జరగడానికి 4-5 రోజుల ముందు ఏ స్థాయిలో భద్రతా బలగాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా
మోహరించాయో మనం చూసాం. వారు ఎక్స్పెక్ట్ చేశారు ఈ స్థాయిలో ఇక్కడ రణరంగం ఉంటుంది, అన్నీ కూడా దాదాపుగా 95% అన్ని సమస్యాత్మక ప్రాంతాలుగానే మేము పరిగణిస్తున్నాం అనే స్థాయిలో కూడా భద్రతను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు రెండో ఫేజ్లో కూడా ఇవాళ మనం చూసినటువంటి పరిస్థితి ఏకంగా దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా భారతీయ జనతా పార్టీ గుర్తు కనిపించకుండా ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్కి ప్లాస్టర్లు అతికించారు అని అంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితి ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు పోలీసులే భారతీయ జనతా పార్టీకి కాదు టీఎంసీకి మీరు ఓటు వేయాలి అన్నటువంటి సాక్ష్యాలని కూడా సోషల్ మీడియాలో మనకి దర్శనమిస్తున్నాయంటే అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఫేక్ ఓటర్లు కూడా అంటే పెరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి దీనికి సంబంధించి ఫేక్ ఓటర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఎవరికి ఓటు వేశారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారని అయితే ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశమైంది. దాదాపుగా పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఇక్కడ ఆసక్తిని రేపెత్తిస్తుంది. అంటే పెరిగినటువంటి ఓటింగ్ శాతం దాదాపుగా 90% పైగా మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో 91% పోలైందని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. లేదు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానివ్వద్దు అని పశ్చిమ బెంగాల్ ఓటర్లు కంకణం కట్టుకున్నారు, దీదీనే గెలిపించడానికి కంకణం కట్టుకున్నారు, అందుకే ఆ స్థాయిలో ఓటింగ్ నమోదైందంటూ కూడా ఇటు టీఎంసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మే 4న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం తృణమూల్ కాంగ్రెస్కే పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీకి అలాగే తృణమూల్ కాంగ్రెస్కి మధ్య నెక్ టు నెక్ ఉండేటువంటి ఛాన్సెసే బలంగా అయితే వినిపిస్తున్నాయి. ఎస్, ఇక దీనికి సంబంధించి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేత ప్రభ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు అధికార ప్రతినిధి. ఎస్, వారితో కూడా మాట్లాడదాం. ముందుగా ప్రభ గారు, ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఏంటి ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఫేక్ ఓటర్స్ అనేది చాలామంది ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఏంటంటే బీజేపీ వస్తే ఎక్కడ మేము ఏమైపోతామో అని భయం అనేది ఈరోజు కనిపిస్తుంది కొన్ని పార్టీల్లో. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మా ప్లాస్టర్ కూడా వేసేసి మూసేశారు మాదని. అంత భయం దేనికి అసలు? మేము అధికారంలోకి వస్తే ఇంక శాసనంలాగా ఏదైనా చేసేస్తామనా భయమా? ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. మాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఇందులో చూడాల్సింది ఏంటంటే ఏ పార్టీ నుంచి ఓట్ షేరింగ్ అనేది ఎట్లా వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, ఆల్మోస్ట్ 3 టర్మ్స్ అని చేశారు, అంతేనా? మార్పు కోరుకున్నారంటారు? కోరుకుంటారు ఖచ్చితంగా. ఆమె ఏం చేశారు చెప్పండి. మనం చూసుకుంటూ పోతే మహిళలకు సంబంధించి రక్షణ కూడా ఆమె ఏం చేసింది? మన రేపు అయిపోయింది ఒక అమ్మాయి, ఆమెకి ఏం న్యాయం చేసింది? ఈమె 10 లక్షలు ఇచ్చేసి సర్దుకోమని. ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద తిరగబడ్డారా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారా? చూసారు ఫస్ట్ ఫేజ్లో తిరగబడేలా చేస్తున్నారు టీఎంసీ వాళ్ళు, ప్రజలు కాదు. ఎవరైతే ఫేక్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు. ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సైడే ఉన్నారు. మా మోడీ గారి సంకల్పం అలాంటిది. మేము ఇచ్చే పథకాలు అవనియండి, ఆయుష్మాన్ భారత్ అవనియండి, పిఎం కిసాన్ అవనియండి, మహిళల కోసం ఉజ్వల యోజన అవనియండి, ఈ పథకాలు ఖచ్చితంగా మా సైడే చూస్తారు. ఆ విశ్వాసం మాకుంది. ఎస్ ప్రభు గారు, ఒక నిమిషం. పొలిటికల్ ల్యాబొరేటరీ దానికి సంబంధించి కూడా ఒకసారి మనం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్, దీనికి సంబంధించి డిఎంకేకి తమిళనాడులో 135 నుంచి 140 స్థానాలు, ఏఐఏడిఎంకేకి 82 నుంచి 85 స్థానాలు, టీవీకే పార్టీకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 10 నుంచి 14 స్థానాలు మాత్రమే అనేది అయితే మనం తమిళనాడుకు సంబంధించి 2026 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ని అయితే మనం చూస్తున్నాం. కీ ఫ్యాక్టర్స్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇక అలాగే వేరే రాష్ట్రం అంటే దీనికి సంబంధించి అస్సాంను కూడా మనం చూడొచ్చు. ఎన్డీఏకి 43 నుంచి 46%, అలాగే అపోజిషన్కి 36 నుంచి 40% సంబంధించి అయితే అక్కడ ఓట్ షేరింగ్ కావచ్చు. 89 నుంచి 90 స్థానాలు ఎన్డీఏకి, కాంగ్రెస్ అలయన్స్కి మాత్రం 31 నుంచి 32 స్థానాలు, ఇతరులకి 3 నుంచి 4 స్థానాలు వస్తాయని అయితే చెప్తోంది. రైట్, ఇక కేరళకు సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. యూడీఎఫ్కి 90 నుంచి 92 స్థానాలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కేరళలో పట్టం కట్టబోతున్నారని పొలిటికల్ ల్యాబొరేటరీ అయితే చెప్తోంది. ఇక ఎల్డీఎఫ్కి అయితే 45 నుంచి 46 స్థానాలు, ఇతరులకు 0 నుంచి 2 స్థానాల మధ్యలో వస్తాయి అనేటువంటి మాట అయితే చెప్తోంది. ఈసారి కేరళ ప్రజలు మార్పుని కోరుకున్నారు అని పొలిటికల్ ల్యాబొరేటరీ అయితే చెప్తోంది. ఇక పుదుచ్చేరికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఎన్డీఏకి 18 నుంచి 22 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 6 స్థానాలు, ఇతరులకి 0 నుంచి 2 స్థానాలు. అక్కడ మొత్తం 30 సీట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ క్లియర్ లీడ్లో ఉండబోతోందని అయితే పొలిటికల్ ల్యాబొరేటరీ అయితే చెప్తోంది. రైట్, ఇక పశ్చిమ బెంగాల్కి చెప్తాం. ఇక్కడ పశ్చిమ బెంగాల్ కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి. పొలిటికల్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే పర్టికులర్గా
భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో పట్టం కట్టబోతున్నారు ప్రజలు. అంటే పెరిగినటువంటి ఓటు శాతాన్ని బేరీజు వేసుకున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మార్పును కోరుకున్నారా అనేటువంటి కోణంలో కూడా పొలిటికల్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఇక్కడ టీఎంసీకి 128 నుంచి 131 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు 0 నుంచి 3 స్థానాలు. అంటే దాదాపుగా ఇక్కడ కూడా కొంచెం ఇంచుమించుగా భారతీయ జనతా పార్టీ డామినేట్ చేసింది. నెక్ టు నెక్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట. ఎస్ ప్రభు గారు, ఏంటి పొలిటికల్ ల్యాబొరేటరీస్ ఆల్రెడీ మేము వచ్చేస్తున్నాం. సో ప్రజలు మార్పును కోరుకుంటారు. ఇంకా బలవంతపు రాజకీయాలు కాకుండా ఇప్పుడున్న ఇన్ని స్టేట్స్లో బీజేపీ పార్టీ ఎంత బాగా రూల్ చేస్తుంది అనేది అందరికీ తెలుసు. మా విజన్ ఒకటే, వికసిత్ భారత్. ఆ రూపంలోనే మేము ముందుకు వెళ్ళిపోతాం. ప్రతి ఏరియా మేము డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది చూస్తున్నారు ప్రజలందరూ కూడా, మిగతా స్టేట్ల కాసి చూస్తున్నారు ఎట్లా డెవలప్ అవుతున్నాయి. ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలు బీజేపీ నమ్మారా, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి, పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ అనగానే దేశవ్యాప్తంగా కొన్ని పరిణామాలని పర్టికులర్గా చూపిస్తూ ఉంటుంది ఎన్నికల సమయానికి అన్న ముందనేటువంటి. మీరు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల కంటే ముందు చాలా మార్పులు జరిగినాయి కదా. ఇప్పుడు మనకి ఎన్నో యుద్ధాలు జరిగినాయి. మన ఏ విధంగా మోడీ గారు అందరినీ రక్షించారు అనేది ఎంతమందికి తెలియదు చెప్పండి. ఓపెన్ సీక్రెట్. సో మొత్తం మీద అయితే భారతీయ జనతా పార్టీకి ఈసారి పశ్చిమ బెంగాల్ ఓటర్లు పట్టం కడతారని అధికారం వస్తుంది. మేమే అధికారంలో ఉంటాం. ఒక్కసారి మా అధికారాన్ని రుచి చూసిన తర్వాత ఇంకొకసారి ఇంకొకరికి ఓటు వేయరు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మంత్రాంగం ఎందుకు పనిచేయలేదు? నడుస్తున్నాయి, చూస్తున్నారు. ఇందాకే ఫేక్ ఓటర్స్ నడుస్తూనే ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా బై ఎలక్షన్ మన జరిగింది. ఎన్ని ఫేక్ ఓట్స్ నడిచినాయో మీకు తెలుసు. డబ్బు ఎలా జల్లారో మీకు తెలుసు. గ్రైండర్లని, చీరలని చాలా ప్రలోభం పెట్టడంలో చాలా ముందు ఉంటారు కొంతమంది జాతీయ పార్టీల మంత్రాంగం తమిళనాడులో పనిచేయదులేండి. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఎస్, గౌతమ్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే ప్రసాద్ గారు. ఏంటి ఎగ్జిట్ పోల్స్ని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఎలా చూస్తుంది అని? అంటే మురళి గారు, మీకు ప్రభ గారికి, మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్స్లో సరే ఒక్కొక్క రంగం వాళ్ళు, ఒక్కో విధానం వాళ్ళు ఒక్కో రకంగా రిజల్ట్ మనకు చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తమిళనాడులో ఒక సెక్షను మళ్ళీ డిఎంకేనే వస్తుందని చెప్పేసి, లేదా ఇప్పుడు మీరు పొలిటికల్ ల్యాబొరేటరీ చెప్పిన వాళ్ళు లేదు బీజేపీ వస్తుందని చెప్పేసి, లేకపోతే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, లేదా ఇంకొకళ్ళు మళ్ళీ బీజేపీ అని చెప్పేసి ఇట్లా రకరకాల మనకు వస్తూ ఉన్నాయి. సరే నేనేమంటున్నానంటే అది బీజేపీ కావచ్చు, అదేవిధంగా ఇంకో అపోజిషన్ పార్టీ కావచ్చు, లేదా పొజిషన్ పార్టీ కావచ్చు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎలక్షన్స్లో న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా దాన్ని స్వాగతించాలి అనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్తో సహా ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చల్లో భాగంగానే అనేక అనుమానాలు వస్తున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఈ అనుమానాలు వస్తున్న దాంట్లో ఎక్కడ కూడా ప్రజలకు సిఈసి ఎక్కడ కూడా ప్రజలకు వస్తున్న అనుమానాల్ని నివృత్తి చేసే విధంగా ఎక్కడ కూడా జవాబుదారీతనంగా లేదు. గత 20-25 సంవత్సరాల క్రితం అంటే ఎస్ఐఆర్ మీద అంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా పోలైనటువంటి ఓటింగ్ శాతం దాన్ని అదే మురళి గారు నేను చెప్పండి, లేదు పోలింగ్ శాతము 90% ఏ విధంగా అయ్యింది, ఏ విధంగా కాలేదు, మీకు పూర్తిగా ఇంకా కొంతకాలం మనకు గడిస్తే దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. నిజంగా మనం పోలింగ్ శాతాన్ని నేను చెప్తానండి. అఫీషియల్గానే అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా 90% పోయింది అని చెప్పేసి మనం మాట్లాడుకునే సందర్భాల్లో కొన్ని మనం వాస్తవాలు మనకి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ బయట రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ స్థానంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ప్రజల యొక్క స్థితిగతుల్ని మనం పరిశీలన చేసినప్పుడు అది 60 to 70, 70 to 80 అనేది చాలా పీక్ అది 80 అనేది. అంటే ప్రజలు ఎంతో నిబద్ధులైతే తప్ప, ఎంతో ఎడ్యుకేటెడ్ అయితే తప్ప 80% దగ్గరికి వచ్చి 85% దగ్గరికి వెయ్యటము అనేది చాలా చాలా చైతన్యవంతమైన విధానాన్ని ప్రదర్శించడం అనేది అవుతుంది. కానీ 90% కావటము లేదా 92% కావడం అనేది
చాలా చాలా అనుమానాలకు దారితీసే అవకాశాలు కనబడతాయి. మనం గతంలో చూసుకున్నాం. నేనేమంటున్నానంటే ఎవరి మాటల్ని మురళి గారు ఒక మార్పు కోరుకునే చోట ఆ స్థాయిలో ఓట్ పర్సెంటేజ్ నేనేం చెప్తాను, ఏ మార్పు కోరుకోవాలి, ఎట్లా మార్పు కోరుకోవాలి, ప్రజలు ఎంత మార్పు కోరుకోవాలనుకున్నా ఉన్న సంఖ్యలో కూడా వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఓటేస్తే మార్పు జరగడం తథ్యం. అది 90% పోవాలి లేదా 100% పోవాలని చెప్పేసి కాదు. 70% పోలైనా కానీ 80% పోలైనా కానీ పోలైన ఓట్లలో ఎవరిని కోరుకున్నా వాళ్ళు కోరుకున్న దాంట్లో వాళ్ళ ఆ పార్టీ రావడానికి అవకాశం ఉంది, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న అవకతవకలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. నిన్నటి దాకా జరిగిన ఆంధ్రప్రదేశ్లో కనబడతా ఉంది, అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో జరిగిన అవకతవకలు మనకు కనబడుతున్నాయి. ఈరోజు ద వైర్ అనే పత్రిక ఎనాలిసిస్ చేసి ప్రజల ముందు పెట్టిన ఏ ఒక్క ప్రశ్న కూడా సెంట్రల్ కమిషన్ ఇప్పటిదాకా కూడా సమాధానం చెప్పలేదు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 2 గంటల దాకా జరిగిన పోలింగ్ శాతం ఏదైతే ఉందో ఈ పోలింగ్ శాతాన్ని మీరు మాకు ఎవిడెన్స్తో సహా ప్రజల ముందు పెట్టండి అని చెప్పేసి స్వతంత్రంగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే డెమోక్రటిక్గా ఆలోచిస్తున్న వాళ్ళు కానీ డెమోక్రసీని సేవ్ చేసే వాళ్ళు కానీ ఈరోజు మాట్లాడుతున్న దాంట్లో ఎక్కడైనా సరే సిఈసి సమాధానం చెప్పిందా? చెప్పలేదు. పైగా ధర్నా చేసినా కూడా చెప్పలేదు. దానికి అఫీషియల్గా మీరు ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదని చెప్పేసి మాట్లాడుతుంది. రాత్రి 11 గంటల నుంచి అదే ఉదయం 2 గంటల దాకా నిలబడ్డ ప్రజల సంఖ్య ఎంత? అదేవిధంగా ఆ సంఖ్యలో ఆ సమయంలో వాళ్ళకు కేటాయించిన సౌకర్యాలు ఏంటి? వాళ్ళు ఆ 4 గంటలు 5 గంటలు నిలబడితే వాళ్ళకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ మీరు ఏం సౌకర్యాలు కల్పించారు, తిండి తిప్పలు ఏం అరేంజ్ చేసిండ్రు అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు నమోదైనటువంటి ఓటింగ్ శాతం ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, మ్యానిపులేటెడ్. ఇది 90% పోయిందంటేనే మనం అనుమాన పడాలి. అది ఏ పార్టీ అయినా, అది ఒకవేళ అది తృణమూల్ చేసినా భారతీయ మురళి గారు నేను చెప్తున్నాను లేదు కాదు సార్, మనం ఏం మాట్లాడాలని అంటే అది ఎవరు చేసినా, అది వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేసినా లేకపోతే భారతీయ జనతా పార్టీ చేసినా దాన్ని తెలంగాణలో మార్పు కోరుకున్నట్టుగా ఆ స్టేట్ లో కూడా ఒకవేళ మార్పు కోరుకుని సార్ నేనేమంటున్నాను, ఇక్కడ ఎంత అయింది? 90% అయిందా? లేదు, నాకు తెలిసి 65-70% పోలింగ్ అయింది. ఆ పోలింగ్ అయిన శాతాన్ని బట్టి ఇక్కడ ప్రభుత్వం మార్పు చెందింది. ఈ దాంట్లో నేనేమంటున్నా 90% ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఒకవేళ జరిగింది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో రకంగా ఏదో ఒక మ్యానిపులేషన్ కానీ లేదా పార్టీ కానీ ఖచ్చితంగా దాన్ని రిగ్గింగ్ చేయడంలో లేకపోతే ఇంకో చేయడం వాళ్ళకు బలాబలాలు ఉన్న దగ్గర ఖచ్చితంగా వాళ్ళ బలాలను ప్రదర్శించే విధంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ప్లాస్టర్లు అతికించడం కానీ పోలీసుల్ని మ్యానిపులేట్ చేయడం కానీ లేకపోతే అభ్యర్థులు పోలింగ్ బూతులకు వచ్చినప్పుడు కూడా పిడిగుద్దులు కురిపిస్తూ తన్నుకుంటూ అంటే కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళినటువంటి విజువల్స్ను కూడా మనం చూసాం. అక్కడ మీరు భారతీయ జనతా పార్టీ మ్యానిపులేట్ చేసిందని చెప్తారా, తృణమూల్ కాంగ్రెస్ మ్యానిపులేట్ చేసిందని చెప్తారా? నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైనా ఏ రకంగానైనా ఏ విధాన రూపంలోనైనా మ్యానిపులేట్ చేయడానికి వాళ్ళకి అన్ని రకాల సకల సౌకర్యాలు సకల ఆయుధాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. లేదనడానికి లేదు. ఎందుకు లేదు? ఈరోజు మీరు ఏపీలో కావచ్చు లేకపోతే మిగతా రాష్ట్రాలలో కావచ్చు ఏదైనా ఒక అవకతవకకు సంబంధించిన ప్రశ్న సెంట్రల్ కమిషన్కి వేస్తే ఎందుకు సమాధానం చెప్పట్లేదని మేము అడుగుతున్నాం. రేపు అదేవిధంగా సర్ విషయంలో మీరు చూడండి, సర్ విషయంలో వీళ్ళు అనుసరిస్తున్న విధానం ఏంది? భారతీయ జనతా పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా సర్ కదా, ఈ సర్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ దేశంలో అక్రమంగా చొరబాటుదారులు వచ్చారు. ఈ అక్రమ చొరబాటుదారుల వలన అంటే వాళ్ళు ఓటింగ్ ఇక్కడ ఓటర్లుగా మారుతున్నారు. ఆ ఓటర్లు అదేవిధంగా ప్రతిపక్షానికి మురళి గారు దీన్ని నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఏరివేయాలి, ఈ దేశంలో అక్రమంగా చొరబాటుదారులను ఏరివేయాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఒక్కటే ఒక పర్సన్ చొరబాటుదారుడి తరంగా బయటకు వచ్చిన సంఖ్య ఒకటి ఉందా? ఆ ఇన్సిడెంట్ ఒకటి ఉందా? వాళ్ళని ఏమన్నా బయటకు తరిమేసినరా? ఎందుకు ఇంత సరస్సు జరిగిన వీళ్ళ చేతుల్లో అధికార బలము మంద బలము అదేవిధంగా అర్ధ బలము అన్నీ ఉన్నాయి. అన్ని రకాలుగా ఎదుటి పార్టీలను తొక్కేయడానికి ఎదుటి పార్టీలను నాశనం చేయడానికి అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ చాలా పకడ్బందీగా పనిచేస్తుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్లాస్టర్ అతికిచ్చినా గానీ దానికి రాత్రికి రాత్రే ఈవీఎంలు ఏ విధంగా ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా ఈ మ్యానిపులేషన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సుద్దపుస కాదు. భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చేయడంలో భారతీయ జనతా పార్టీ సిద్ధహస్తంగా ఉంది. ఆ రకమైనటువంటి మ్యానిపులేషన్స్ కానీ లేకపోతే ఇప్పుడు చోటు చేసుకున్న ఈ ఓటింగ్ షేర్ కానీ జరుగుతున్న పరిణామాలు కానీ రిజల్ట్స్ రోజు ఏ విధంగా ఉంటాయనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది కదా. ఎస్ ఫైనల్గా మీరేం చెప్తారు? చదువుకున్న వాళ్ళు ముందుకొచ్చి ఓట్లు వేస్తున్నారు, అందులో తప్పేముంది? ఒకప్పుడు వేసేవాళ్ళ అందరూ అపార్ట్మెంట్స్లోనే కూర్చునే వాళ్ళు,
ఇప్పుడు ముందుకు వస్తున్నారు. దాన్ని కూడా మ్యానిపులేషన్ అనుకుంటే ఎట్లాగా? అంటే వీళ్ళు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అది నిజాయితీగా గెలిచినట్టు, మేము గెలిస్తే మాత్రం మ్యానిపులేషన్ అంటారా? అంటే మేము ప్రజల కోసం ఏం చేయలేదా చెప్పండి? మేము ఎన్ని పథకాలు చేసాము, ప్రజల్ని ఎంత మంచిగా మేము చూసుకుంటున్నాం మిగతా స్టేట్స్లో. మాట్లాడదు. మన పుదుచ్చేరిలో కూడా బీజేపీకి లీడ్ రావడానికి సంబంధించి అక్కడ పనిచేసిన మంత్రాంగం ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ? మా పథకాలే మాకు మంత్రాలు అంతే. పర్టికులర్గా రాజకీయ వ్యూహాలు నిజంగా రాజకీయ వ్యూహాలు చేయాలనుకుంటే తెలంగాణలో మేము చేయొచ్చు. తమిళనాడులో విజయ విషయంలో జరిగినంతా కూడా కాదంటారు? అదేం కాదు, అది మీరు రాజకీయ వ్యూహాలు అదేం కాదు. చెప్తున్నాం కదా, ఛానల్స్ వాళ్ళు రకరకాల అనుకుంటారు, కానీ అనుకున్నవన్నీ నిజాలు కాదు. మేము క్లియర్ కట్గా వికసిత్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రం మీదే ముందుకెళ్తున్నాం. ప్రజలు దాన్ని కూడా నమ్ముతున్నారు. మిగతా స్టేట్స్లో ఎలా జరిగిందో అదేవిధంగా ఈ స్టేట్లో కూడా నమ్ముతున్నారు. అధికారం మాకు ఇవ్వాలని కోరుకున్నారు. ఆల్రెడీ ఆమెను చూశారు, అవునా? మమతా బెనర్జీని ఈ 3 టర్మ్లో ఆమె ఎంత బాగా డెవలప్ చేసిందో లేదో అందరికీ తెలుసు. కాబట్టి మార్పు కోరుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు మిగతా స్టేట్స్ అంటారా, ఆల్రెడీ మేము ఉన్నాం ఒక దాంట్లో, మేము చేసి డెవలప్మెంట్స్ అనేది తెలుసు కాబట్టి మళ్ళీ మమ్మల్ని కావాలని కోరుకున్నారు. దాంట్లో కూడా మ్యానిపులేషన్ అంటారు ఏంటండి? ప్రతిదాని మ్యానిపులేషన్ అనుకుంటే తెలంగాణలో మేమే ఉండాలి. జరుగుతున్న ప్రభు గారు జరుగుతున్న పరిణామం ఒక నిమిషం ఒక వ్యక్తి ఒక హీరో విషయంలో అంటే విజయ్ విషయంలో పర్టికులర్గా ఏ స్థాయిలో చర్చలు జరిగినాయి, తాను ఒప్పుకోకపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల ముందు జరిగినటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా ఒక రాజకీయ చక్రంలోనే అందరూ చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అది భారతీయ జనతా పార్టీ కేంద్రంగా మాత్రమే జరిగిందని తమిళనాడులో అందరూ బాగా బిలీవ్ చేశారు. భారతీయ జనతా పార్టీ వల్ల ఎంతో కొంత సింపతి కూడా విజయ్ గెయిన్ చేసుకుని ఓట్లు చీల్చాడు అనేటువంటి మాట అయితే క్లియర్ కట్గా చెప్తున్నాను. మాట్లాడదాం ఒకసారి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుదర్శన్ గారు వారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ సుదర్శన్ గారు నమస్తే. నా పేరు హేమ సుధా గారు. ఎస్ సుధా గారు. సుదర్శన్ జిల్లోజు. హేమ గారు ఏంటి? అందరికి ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. అయితే అక్క చెప్తున్నారు ఏంటి, వికాసం బాగా చేశారు బీజేపీ పార్టీ, అందుకని చెప్పేసి ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా గెలుస్తుంది అంటే ఏ విధంగా 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి ప్రతి అకౌంట్ లో నల్లధనం ఉన్నది తీసుకొచ్చి వేసినందుకు ఓట్లు వేయాలా ప్రజలు? లేకపోతే వచ్చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ తీసుకుపోయి ప్రైవేటీకరణ చేసినందుకు ఓట్లు వేయాలా? లేకపోతే వచ్చేసి ఏదో ఆయుష్మాన్ అని చెప్పేసి అంటుంది. ఈ ఆయుష్మాన్ కార్డులు వచ్చేసి నాలుక గిట్టుకోవడానికి మాత్రం పనికొస్తున్నాయి తప్ప దేనికి పనికిరాని ఈ కార్డులను ఇవ్వాలా? ఇంకొకటి అన్ని ఏదైతే బీజేపీ రాష్ట్రంలో వచ్చేసి వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలలో ఇట్లా ఆడవాళ్ళని ఉరికించి రేపులు చేస్తున్నందుకు ఆ విధంగా వాళ్ళ అధికారంలోకి రావాలా? అంటే బీజేపీకి వేయాలా? అంటే ఏ విధంగా వేయాలా అని అర్థం కావట్లేదు. ఈ రోజున డాలర్ రేటు పెరగడానికి కారణమైనందుకు వేయాలా? లేకపోతే 40 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 100 రూపాయలకు పెట్టినందుకు పెట్రోల్కి ఇవ్వాలా? ఏ విధంగా ఇవ్వాలా? స్కూళ్ళన్నీ వచ్చేసి బంద్ చేసినందుకు ఇవ్వాలా? లేకపోతే 60,000 మిస్సింగ్ అమ్మాయిలు ఉన్నందుకు వచ్చేసి దానికి గ్రేట్ అని చెప్పేసి భారతీయ అందుకే తృణమూల్ కాంగ్రెస్ అందుకే పశ్చిమ బెంగాల్లో పర్టికులర్ ఒక నిమిషం సుదర్శన్ గారు ఒక నిమిషం అందుకే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని తృణమూల్ కాంగ్రెస్ ఆ స్థాయిలో విభేదించిందా? అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా దాడి చేసేంత మీరు చెప్పినటువంటి అంశాలన్నింటినీ చూస్తే ఆ స్థాయిలో అంత కోపం ఉంది. అది ప్రజల కోపమా లేకపోతే పార్టీ కోపం? ఒకవేళ ప్రజల కోపం అయితే ప్రజలు తిరగబడతారు, కానీ పార్టీల కోపం కాబట్టి కార్యకర్తలు తిరగబడి అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మీద దాడి చేశారు. భారతీయ జనతా పార్టీ గుర్తు కనపడకుండా ప్లాస్టర్లు వేశారు. పోలీసులు కూడా అందుకే తృణమూల్ కాంగ్రెస్కి ఓటు వేయమని అక్కడ చెప్తున్నారు అని అంటే అంత పార్టీలే కనపడుతున్నాయి తప్ప ఇది అక్కడ లేదు కదా. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రజలు తిరగబడుతున్నారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ మద్దతు తీసుకొని తిరగబడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఎందుకంటే డైరెక్ట్ గా ఒంటరిగా పోరాడితే ఎలాగో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వచ్చేసి కేసులు పెట్టది అనేది తమిళనాడులో 2 వ్యక్తులను ఏ విధంగా నాశనం చేసిందని చెప్పి తెలుసు. వాళ్ళు 9 మంది పోలీసు వాళ్ళని వచ్చేసి ఇప్పుడు ఉరిశిక్ష పడ్డది అందరికి తెలిసిన విషయమే. సో ఈ రోజున చూసుకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఒక చిన్న పిల్లగాడిని అడిగినా డైరెక్ట్ గా మోడీ గారే అడిగితే నేనెవరో తెలుసా అంటే ఓట్ అని చెప్పేసి ఆ చిన్న పిల్లగాడు చెప్తున్నాడు. అంటే ఏ విధంగా మోడీ ఓట్ చోర్ చేసిందో అది చిన్న పిల్లగానికి కూడా తెలుసు దేశంలో, అందుకని ఓట్లు వేయాలా? సో బీజేపీ ప్రభుత్వం ఏదో చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ వచ్చింది కదా, మరి అప్పుడు ఏ విధంగా వాళ్ళు చీపురుతో చేశారా చెప్పానండి. మరి అక్కడ ఒక నిమిషం ఆడపిల్లగా
అణిగి దొక్కాలి, ఆడపిల్లలు ఒక ఏంటిది సెక్స్ బొమ్మలు కట్టుకునే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఓటేయాలా? సో ఈ ప్రభుత్వానికి ఓటేయాలి, వేస్తారు అని చెప్తారు. ఏ విధంగా వేస్తారు? ఎంతమంది ఎంపీలు? అదే సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఆయన ఏం చేశారు? సరే, ఎగ్జిట్ పోల్స్ ని సుదర్శన్ గారు ఎగ్జిట్ పోల్స్ మీద మనం మాట్లాడదాం. ఎగ్జిట్ పోల్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా చూస్తుంది? అక్కడ పోలింగ్ శాతం కావచ్చు, ఇటు తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ కొంచెం 90% వరకు పోలైంది అని అంటే గతంలో ఎప్పుడేలా, గతంలో 78 లేదా 82 హైయెస్ట్గా ఉండేటువంటిది ఆల్మోస్ట్ ఒక 90%కి అక్కడ కూడా టచ్ అయింది అని అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎగ్జిట్ పోల్స్? 100% అంటే డిఎంకే పార్టీకి వచ్చేసి మన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కేజ్రీవాల్ గారు సార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ అనేది ఈసారి పోయినసారి చూసుకుంటే ఈసారి ఎగ్జిట్ పోల్ ఎక్కువగానే 85% నుంచి 90% పెరిగిందని చెప్పుకోవాలి. అదే పశ్చిమ బెంగాల్లో కూడా సేమ్ అదే విధంగా అక్కడ కూడా ప్రచారం గతంలో వ్యతిరేకించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు సడన్ గా మద్దతు ఇచ్చినట్టుగా మాట్లాడేటప్పుడు అక్కడ తమిళనాడు ఓటర్లు కూడా ఒకంత అంటే లోకల్ పార్టీస్ని బిలీవ్ చేసినంతగా బయట పార్టీస్ సరే సపోర్ట్ చేశారా వ్యతిరేకించారా అనేటువంటి ఒక కోణాన్ని కంప్లీట్గా పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అబ్జర్వ్ చేసి తమిళనాడులో ఎప్పుడు కానీ ప్రాంతీయ లాంగ్వేజ్ కే ఇస్తారు, ప్రాంతీయ పార్టీకే వాళ్ళు ఇచ్చేసి ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. కానీ ఏంటిది మన సెంట్రల్ నుంచి ఏదైనా ఒక పార్టీ పోతే వాళ్ళు ఖచ్చితంగా అసలు ఆహ్వానించారు. ఆ పార్టీకి బీజేపీకి ఎప్పటికీ స్థానం ఉండనే ఉండదు. మన తమిళనాడులో చూసుకుంటే ఏ జాతీయ పార్టీకి కూడా తమిళనాడులో అవకాశం ఉండదు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మంత్రి పదవులు కూడా ఇచ్చే ఛాన్సెస్ అక్కడ పర్టికులర్ గా ఉండదు. పార్టీ మీద అందరూ కక్ష కట్టుకునేట్టుగా మాట్లాడుతున్నారు. మన తర్వాత అది 100% గా వచ్చేసి అంటే ఆ ప్రాంతీయ భాష అనేది వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి గెలిస్తే మనలో ఫైనల్ గా ఎగ్జిట్ పోల్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీ ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ ని ఎలా విశ్లేషిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ? అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా దాదాపుగా అంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒక్కొక్క స్టేట్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నింటి కూడా ఆప్ నిశ్చితంగా పరిశీలించింది కదా. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని జరిగినటువంటి పరిణామాలని వస్తున్నటువంటి లీడ్స్ని ఒక లైన్లో మీరు చెప్పాలి, ఎలా చూస్తారు? నేను ఒకటే చెప్తున్నా అండి, ఇప్పుడు ఏ ప్రాంతాలలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం పోయిందో అక్కడ ఖచ్చితంగా వచ్చేసి పోలింగ్ రేట్ ఎక్కువగా పెరిగింది. ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే మేము సపోర్ట్ చేసామో ఆ పార్టీ గెలిచే ఛాన్సెస్ 100% ఉన్నాయి ఖచ్చితంగా ఆ పార్టీ. ఎందుకంటే 1% అంటే వాళ్ళ దాంట్లో కొన్ని విల్ సీ ఆన్ 4th మే నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసిన చోట అభ్యర్థుల గెలుపు ఆ స్థాయిలో సాధ్యమయ్యే విధంగా ఉంటే డెఫినెట్గా విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులే ఉంటాయి. చూద్దాం నిజంగా ఏ విధంగా ఉంటాయనేది. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. గౌతమ్ ప్రసాద్ గారు, ఏంటి మీరు ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఈ విశ్లేషణని సోషల్ మీడియాలో గతంలో చూసినటువంటి ఒక పోస్ట్, బీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేయబోతోంది, 2029 ఎన్నికలే టార్గెట్గా కూడా బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో వెళ్ళబోతుంది అనేటువంటి ఒక కోణాన్ని చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్, సరే May 4th వచ్చే వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలా విశ్లేషిస్తుంది ఫైనల్గా? మురళి గారు, ప్రజెంట్గా అయితే మా అధినేతలు చెప్పినట్టుగా, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పినట్టుగా రాష్ట్రం మీద ముఖ్యంగా ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఆలోచిస్తున్నాం. మేము ఇక్కడ మా స్టాండ్ని నిలబెట్టుకున్న తర్వాత దేశవ్యాప్తంగా చేయాలనేది మా కేసీఆర్ గారి ఆశయం, ఆలోచన. దేశవ్యాప్తంగా అంటే తెలంగాణలో ఒక సుపరిపాలన ఏ విధంగా అయితే అందించామో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక సమృద్ధిగా పరిపాలన అందించడం కోసం ఎటువంటి ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నం దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచన చేసిన మాట వాస్తవం. సో ముందుగా మేము రాష్ట్రంలో నిలదొక్కున్న తర్వాత దేశవ్యాప్తంగా ఆలోచిస్తామని చెప్పేసి మా అధినేతలు మాట్లాడారు. దాని వైపుగా మేము అడుగులు వేస్తాం. ఇక రెండో విషయానికి వస్తే మురళి గారు, ఇందాక కేరళలో మనకు ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్ వైపు ఆలోచన ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కేరళ ప్రజలు ఎప్పుడు కూడా ఒక పార్టీని 3 సార్లుగా గెలిపించిన సందర్భాలు ఎక్కడ లేవు. 3 సార్లు గెలిపించారు, ఒకసారి లేదా 2 సార్లు. ఇప్పుడు ఎల్డీఎఫ్ మీద ప్రజలకు
వాళ్ళు ఏదో అక్రమాలు చేశారనో లేకపోతే ఇంకోటి చేశారనో కాదు. అక్కడ చైతన్యవంతమైన సమాజం ఉంది కాబట్టి, ప్రజలు ఉన్నారు కాబట్టి, రెండోసారి వాళ్ళకి ఇచ్చాము, 2 సార్లు అవకాశం ఇచ్చాము, 3వ సారి ఇంకో పార్టీకి ఇద్దాము, ఇంకో కూటమికి ఇద్దామని చెప్పేసి జనరల్గా గత 50 మారిన ప్రతిసారి కూడా అధికారం మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మనం ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో చూస్తున్నాం జనరేషన్ మారిన జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ యూడిఎఫ్ వైపుగా ప్రజలు ఆలోచించి ఉండొచ్చు. ఇక నేను నిజంగా కూడా తమిళనాడులో మాత్రం వాళ్ళకు ప్రాంతీయాభిమానం ఎక్కువ, వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు అభివృద్ధి చేసుకునే విధంగా అటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎన్డీఏ కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీ కావచ్చు దాంట్లో అడుగు పెట్టదా, లేకపోతే దాంట్లో పెట్టకుండా లేకపోతే సాధించుకునే వైపుగా ఆలోచన చేయదా అని అంటే, భక్తి మార్గంలో ముక్తి పొందడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ భక్తిని అడ్డం పెట్టుకొని ఎక్కడ ఉన్న ప్రజలకు ప్రతి వాళ్ళకు భక్తి ఉంది కాబట్టి ఆ భక్తిలో ముక్తి చేసుకోవడం కోసం ఆ దాంట్లో భాగంగా దాన్ని రెచ్చగొట్టడం, వాళ్ళ వ్యూలు సంపాదించడం కోసం ఒక ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ ఏ బేస్తో వేయాలి ప్రజలకు ఓట్లు ఏ విధంగా వేయాలి మీరు చెప్పండి. మీరు 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి 60 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చిపోతే కేవలం 14 సంవత్సరాల్లోనే భారతీయ జనతా పార్టీ 200 లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశ ప్రజల మీద అప్పు మోపింది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పండి. ఈ 14 సంవత్సరాల్లోనే ఏం పెరిగింది, ప్రజల బాగోగులు ఏం పెరిగినాయి, ఈ దేశ అభివృద్ధి జీడిపి ఎంతవరకు పెరిగింది? నిన్నగాక మొన్న ప్రపంచ ఎకానమీలో మనం 4వ స్థానంలో ఉన్నవాళ్ళం. మీరు భారత్ సబ్కా సాత్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. 4వ స్థానంలో ఉన్న మనం 6వ స్థానంలో ఎందుకు పడిపోయినాం? నిన్నటిదాకా 80 రూపాయలు ఉన్న రూపాయి విలువ 92 రూపాయలకి ఎందుకు వచ్చింది? అంటే దీని కారణంగా మనం భారతీయ జనతా పార్టీ చాలా బాగా పరిపాలిస్తుందని చెప్పేసి మనం అనుకోవాలనా? భారతదేశ జీడిపి పెరిగిందని చెప్పేసి అనుకోవాలనా? ఈ భారతదేశ యొక్క అభివృద్ధి కానీ ఈ ఫలాలు కానీ ప్రపంచంతో పోటీ పడుతున్నాయా? పోటీ పడే విధంగా ఉన్నాయా? మనం ఎంతసేపు ఎటుపోతున్నామో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ఒక నినాదం పేరుతోని, ఒక కమ్యూనిటీ పేరుతోని, దీని బేస్తోని, అంటే ఓటు బ్యాంకుని నిలబెట్టుకొని ఆ బ్యాంకుతో మనం ముందుకు పోవాలని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. అంతిమంగా చూడాల్సింది ప్రపంచమంతా అభివృద్ధి వైపు పరుగులు ఎడుతుంటే మనమంతా కూడా సనాతనం అని చెప్పేసి, సాంప్రదాయం అని చెప్పేసి ఇంకో వైపు పరిగెత్తుతున్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ ఇంత రసవత్తరంగా ఉన్నాయంటే ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ ఎంత రసవత్తరంగా ఉంటాయి కూడా చూద్దాం. ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి రిజల్ట్స్, బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ అనేది చాలా క్లియర్గా ఆ రోజు కూడా మనం మాట్లాడుకుందాం. ఎస్, మీరు ఫైనల్గా పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం, పుదుచ్చేరి, ఈ మొత్తం 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు అంటే పశ్చిమ బెంగాల్ విషయంలో పర్టికులర్గా హోంమంత్రి అమిత్ షా నేరుగా ఫస్ట్ ఫేజ్లో కూర్చొని మరి ఆయన అబ్జర్వేషన్ చేసి మరీ పెట్టారు. అంటే దొంగ ఓట్లు నడుస్తున్నాయి, ఆ విషయం తెలుస్తుంది మనకి. సో దాన్ని అరికట్టడానికి మేము ప్రయత్నం. దొంగ ఓట్ల కోసం అమిత్ షా గారు ఎందుకు వెళ్ళారు? సార్ నా క్వశ్చన్, అమిత్ షా గారు దానికి సెంట్రల్ కమిషన్ లేదా, ఎలక్షన్ కమిషన్ లేదా, సెక్యూరిటీ లేదా? మేము ప్రయత్నం ఆయన మానిటర్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ ఫేజ్ లో బీజేపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టినటువంటి సిచ్యువేషన్, దాని అది ప్రజలు పరిగెత్తించి కొట్టలేదు. మీరు అక్కడ నోటీస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ కొంతమంది పోలీసులు కూడా చేతులు ఎత్తేసి కేంద్ర బలగాలు దేశంలో ఏ ఎన్నికల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా మోహరించినంత ఎలా గెలిచింది అన్న దాని మీద ఏ డెవలప్మెంట్ జరగకుండానే ఎలా గెలిచింది? ఏమి చేయకుండా గెలిచిందా? ఇవన్నీ ఈ రాజకీయాలన్నీ వీళ్ళు చేశారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా దొంగేట్లు ఎక్కువ పడే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మేము అడ్డుకట్ట వేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు మా మీదకి దాడి చేయడం పరిస్థితి మనం చూసాం. ప్రజల్ని భయపడుతున్నారు, ప్రజల్ని పోలరైజ్ చేయలేదు, ప్రజా ప్రతినిధుల్ని పోలరైజ్ చేశారు కాబట్టి ఈ పరిణామాలు అనేటువంటి మాట. ప్రజల్లో నమ్మకాన్ని ఎంతవరకు చూరగొన్నది భారతీయ జనతా పార్టీ అంటే ఏం చెప్తారు? మన రిజల్ట్స్ రోజు డెఫినెట్గా మళ్ళీ మాట్లాడదాం. మమ్మల్ని నమ్ముతున్నారు, మా అభివృద్ధికి వాళ్ళు పట్టం కడతారు, అది నో డౌట్. అంటే పెరిగినటువంటి ఓటింగ్ శాతంతో అధికారంలోకి వచ్చే పరిస్థితి అక్కడ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఫిక్స్ అయింది, మేము ఫిక్స్ అయ్యాం. మిగతా స్టేట్స్ విషయానికి వచ్చేటప్పటికి షేర్ అనేది అంటే ఖచ్చితంగా ఓట్ షేర్ అనేది అన్నామలై విషయంలో కూడా కొంచెం ఈ అన్నామలై విషయంలో సరిగ్గా వ్యవహరించి ఉంటే దాదాపుగా ఇంకొక 20 నుంచి 30 సీట్లు వరకు ఆధిపత్యం వచ్చేది భారతీయ జనతా పార్టీకి అనేటువంటి. ఎన్నికల ముందు వరకు కూడా ఆయన సైలెంట్ అయ్యాడు, ఎన్నికల సమయానికి కొద్దిగా యాక్టివ్ అయ్యాడు అనేటువంటి. తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఎపిసోడ్ని పక్కన పెట్టి చూసే సిచ్యువేషన్ లేదు. పక్కన పెట్టి ఏమి చేయాలి, మేము ప్రతి స్టేట్కి ఒకేలాగే పనిచేస్తామండి. మాకు మేనిఫెస్టోయే పనిచేసేలా చేస్తుంది. ప్రజల్లో మేము చూపించేది మేనిఫెస్టో తప్ప దందాలు
రాజకీయ వ్యూహాలు, బలవంతంగా ఫేక్ ఓట్లు వేయించడాలు ఇవి కాదు మేము చేసేది. సో వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. భారతీయ జనతా పార్టీకి ఓటు షేర్ పెరగడంలో అన్నామలై పాత్ర గతంలో కానీ మొన్న కానీ లేదంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, మా అభివృద్ధిని నమ్ముతారు కాబట్టి మా షేర్ పెరుగుతూ ఉంటుంది, రాను రాను పెరుగుతూ ఉంటుంది. తర్వాత తెలంగాణలో కూడా అక్కడ ముందు అన్నామలైని నమ్మిన తర్వాత మాత్రమే భారతీయ జనతా పార్టీని నమ్మారు అనేది అక్కడ తమిళనాడు ప్రజలు పర్టికులర్గా చెప్పేటువంటి మాట. అలాంటి చెప్పారా సర్వేలు ఎన్ని వార్తలు రావట్లేదు. ప్రాంతీయ పార్టీలు తమిళనాడు రాజకీయాల గురించి చెప్తున్నాను. తమిళనాడులో పర్టికులర్గా స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి స్థితిగతులు పరిస్థితులు ఆయన ట్రీట్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నాడో అప్పుడు నమ్మాలా లేదా అనేటువంటి కోణం. జాతీయ పార్టీల విషయంలో అలా పార్టీలో ఉన్నంత వరకు మేము అందరినీ కూడా స్వాగతిస్తాం, మేము అందరినీ నమ్ముతాం, మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. కావాలంటే పక్కన పెట్టేసి మేము అట్లా పక్కన పెట్టాం కదా, మేము పని చేసుకుంటే వెళ్తామని చెప్పాను తప్ప పక్కన పెడతామని చెప్పలేదు. మేము మా పని చూసే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేయలేదు, పుదుచ్చేరిలో ఆయన ప్రచారం చేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ లీడ్ అని అంటారు. అలాగని లేదు, అవకాశాలు బట్టి ముందుకెళ్తున్నాయి. ఏదైనా మా కమలం గుర్తుని మా నరేంద్ర మోడీ గారిని చూసే ప్రజలు ముందుకు వస్తున్నారు తప్ప ఇంకెవ్వరు ఫేస్ అనేది మాకు కాదు. అస్సాం హేమంత బిశ్వ శర్మ ఎక్కడైనా మా సంకల్పాలు మా అభివృద్ధే మాకు ముందుకు తీసుకెళ్తుంది. రెండోసారి కూడా ఎందుకు వస్తున్నాం మేము? స్థానిక ఫ్యాక్టరీలు ఏవి పనిచేయట్లేదు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఫ్యాక్టరీ పనిచేస్తుంది అంటారు. అంతే. సో ఒకవేళ రిజల్ట్స్ ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే అన్ని తారుమారు అయితే ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ? తారుమారు అవ్వని మేము నమ్ముతున్నాం. ఒకవేళ తారుమారు అయితే ఎక్కడ మేము పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ వచ్చినట్లుగా పరిస్థితులు కానీ ఉన్నట్టుండే ఆ స్టేట్స్లో అంటే కొంతమంది కక్ష కట్టే రాజకీయాలు చేస్తున్నారు, దానికి మనం ఏం చేయగలం? బలవంతపు దొంగ ఓట్ల రాజకీయాలు చేసినప్పుడు మనం ఏమి చేయగలమా? ఇప్పుడు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ ఎంత కక్ష సాధింపు చర్యగా దీన్ని బట్టి ఏంటంటే కేంద్రం సరిగా అన్ని నియోజకవర్గాల్లో భద్రత కల్పించడం, నిఘా వైఫల్యం అన్నది మీరు వైఫల్యం కాదు, కేంద్రానికి భయపడుతున్నారు అన్నది మీరు ఆలోచన చేయాలి. ఎక్కడ కేంద్రం వస్తే మా పార్టీలు అన్ని కూడా తుడుచుకుపోతాయన్న భయం అనేది చాలా రీజనల్ ఓడిపోతే స్థానిక ఫ్యాక్టర్స్ని చేయడం, గెలిస్తే మాత్రం జాతీయ నాయకత్వం గొప్పతనం అని చెప్పుకునే పరిస్థితి. మేము అట్లా ఏం చెప్పుకోవట్లేదు, మేము చేసే పనినే ప్రజలు నమ్మి మాకు పట్టం కడతారని చెప్తున్నాం అంతే. అంతేగాని మిగతా పార్టీలతో మేమేం పోల్చుకోవట్లేదు. మాకంటూ ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో ఉంది. మేము మేనిఫెస్టోలో ఉన్నదే చేస్తాం. కానీ కొంతమంది ఏంటంటే మాటలకే పరిమితం చేస్తారు మేనిఫెస్టోని. మేము అట్లాగా చేతల్లో కూడా చూపిస్తాం. ప్రజల్ని నమ్మిస్తున్నారా లేకపోతే ప్రజలకి నమ్ముతున్నారు, నమ్మకాన్ని కలిగిస్తున్నారా? రెండింటికి తేడా. నమ్మకం కలిగేలా మేము పని చేస్తున్నాం. చూద్దామా మే 4వ తారీఖు ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా చూద్దాం. ముందైతే ఎగ్జిట్ పోల్స్ అయితే ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కే పట్టం కడుతున్నాయనేటువంటి మాట. అక్కడ జరిగినటువంటి రసవత్తర రాజకీయం దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అందరూ అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ను కూడా మనం ఒకసారి చూద్దాం. బీకాన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే పీపుల్స్ పల్స్, ఇవన్నీ కూడా టీఎంసీకే పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీకి ఒకే ఒకటి పొలిటికల్ ల్యాబొరేటరీస్, అదొక్కటి మాత్రమే పశ్చిమ బెంగాల్లో అంటే డిఫరెంట్గా చెప్పినటువంటి సిచ్యువేషన్. అంటే పెరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని బట్టి చెప్పిందా లేకపోతే ఇతరత్ర మే 4వ తారీఖు ఆ ఫలితాలు కూడా తెలిసేటువంటి. కానీ దేశవ్యాప్తంగా ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల్ని మాత్రం పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఏంటో కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. యూటీవీ గతంలో కూడా చెప్పింది ఎగ్జాక్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు లేకపోతే ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా ఉంటో దాదాపుగా మేము యాక్యురేట్గా కూడా యూటీవీ చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎస్.